దేవుణ్ణి ప్రేమించడం అనేది ఎలాగా? నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? దీనికి జవాబు తప్పకుండా ఆయన సెలవిచ్చిన ఆజ్ఞ చొప్పున నువ్వు నడిచేటప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. మరి ఆయన ఆజ్ఞ ఏమైనా తెలుసా? నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నప్పుడు తద్వారా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే కంటికి కనబడుతున్న మనిషిని నువ్వు ప్రేమించినప్పుడు కనబడని దేవుని కూడా ప్రేమించినట్టే. కంటికి కనబడుతున్న మనిషిని నువ్వు ప్రేమించలేదంటే కనబడిన దేవుని కూడా నువ్వు ప్రేమించినట్టే లెక్క. ఈ ప్రేమ ఎందులో కనబడుతుందో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. అది ఎవరైతే కష్టంలో ఉన్నారో, బట్టలు లేకుండా ఉన్నారో, తిండి లేకుండా ఉన్నారు, రోగంతో ఉన్నారు, ఇంకే ఇతరత్వమైన బాధల్లో ఉన్నారో వాళ్ళకు కానీ మీరు చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా మీరు నీతిమంతుల లెక్కలో ఆయన కుడిపార్శ్వన ఉంటారు. అప్పుడు తప్పకుండా మీరు యేసు ప్రభువుకే చేసినట్టుగా ఆయన మిమ్మల్ని ఆ దినమున అభినందిస్తాడు. మనిషికి వేరుగా మీరు దేవుడిని ప్రేమించలేరు. జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.